దేవుడు త్యాగం చేశాడు. ఎందుకంటే దేవుడు త్యాగం యొక్క విలువను అర్థం చేసుకున్నాడు. ఆయనకు తెలుసు ఎవరికైనా నిజమైన ప్రేమ ఉంటే వారు త్యాగం చేస్తారు అని. మీ స్నేహితుడు చెప్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ మీకోసం తన సమయాన్ని కేటాయించాడు, తన డబ్బును ఖర్చు చేయడు, ఏదైనా మీ కొరకు త్యాగం చేయడు, కానీ చెప్తాడు ప్రేమిస్తున్నానని. ఇది ఫేక్ లవ్. నిజమైన ప్రేమ ఎప్పటికీ త్యాగంతో కూడి ఉంటుంది. ఎవరైనా నిజంగా నిన్ను ప్రేమించినట్లయితే మీకోసం వారు త్యాగం చేస్తారు. తన సమయాన్ని, తన ఇష్టాన్ని, తన మనస్సును మీకోసం త్యాగం చేస్తూ ఉంటారు. ఇదే కారణంగా దేవుడు కోపగించుకున్నాడు. ఇజ్రాయేలీయులు యుద్ధం చేస్తున్నప్పుడు ఒక విదేశీ రాజు తన తర్వాత రాజ్యాన్ని పొందబోయి తన పెద్ద కుమారుడిని బలి ఇచ్చాడు. అప్పుడు ఇజ్రాయేలుపై దేవుని కోపం వచ్చింది. ఆ రాజు సాతానుకు బలి ఇచ్చాడు. కానీ ఇజ్రాయేలీయులు ఎందుకు బాధపడ్డారు? ఎందుకంటే దేవుడు కోపగించుకున్నాడు. ఎందుకంటే ఒక అన్యుడు త్యాగం యొక్క విలువను అర్థం చేసుకుంటున్నాడు, కానీ మీరు త్యాగం యొక్క విలువను అర్థం చేసుకోవట్లేదు. అన్యుడు తన విలువైన దానిని త్యాగం చేస్తున్నాడు, కానీ మీరు మీకు విలువైన దానిని కాపాడుకొని ఉంచుకున్నారు. నా కోసం త్యాగం చేయలేదు. మహానీయుడు ఎవరు? మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్. ఈ భూమిపై దేవుని కోసం మహా వ్యక్తులు ఎవరైతే త్యాగం చేశారో